హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు మన వీడియో అర్థమైందా అండి? మన వీడియో వచ్చేసి పోచమ్మ తల్లి బోనాలు జరుగుతున్నాయి డే 1. ఏంటి డే 1 అంటుంది? 2 రోజులు ఉంటాయా 3 రోజులు ఉంటాయా అనుకుంటున్నారా? అవునండి, మా ఊర్లో యాక్చువల్లీ పోచమ్మ తల్లి టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు కొత్తగా రీమోడల్ అయితే చేశారు. సో చాలా మంది దాతలు ఎదురొచ్చి చాలా మంచిగా పెద్దగా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. చాలా బాగుంది ఇప్పుడు మా టెంపుల్. సో ఇప్పుడు టెంపుల్ కొత్తగా రీమోడల్ చేశాం కాబట్టి మళ్ళీ ఒక పెద్ద జాతర లాగా 2 రోజులు బోనాలు అయితే జరుగుతాయి. సో ఫస్ట్ రోజు ఏంటంటే ఊర్లో ఉన్న అన్ని దేవుళ్ళు ఉంటారు కదా, ఇంకా నల్ల పోచమ్మ, బద్ది పోచమ్మ, ఈ అన్ని దేవుళ్ళకి ఈ పోచమ్మ తల్లికి బోనాలు అయితే ఫస్ట్ చెల్లిస్తారు అన్నట్టు ఫస్ట్ రోజు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఊరందరూ కలిసి ప్రతి ఇంటింటికి బోనాలు అయితే అమ్మవారి దగ్గర ఉండి బోనాలు అయితే చెల్లిస్తారు. సో ఇది డే 1 బోనాలు అండి, అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే టెంపుల్ చూస్తున్నారు కదా, మంచిగా ఉంది, కలర్ఫుల్గా అయితే ఉంది. అంత ముందు కూడా ఇంత పెద్దగా ఉండేది, కానీ కింద మార్బల్స్ కానీ ఇవన్నీ టైల్స్ కలరింగ్ ఇదంతా కూడా డిఫరెన్షియేట్ అయితే జరిగింది. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. మా అమ్మ వాళ్ళ ఊర్లో, అంటే మా ఊర్లో ఆఫ్ కోర్స్. సో ఏంటంటే మా ఊరు ఇబ్రహీం నగర్. సో ఇబ్రహీం నగర్లో మంచిగా బోనాలు అయితే జాతర అయితే చాలా బాగా జరిగింది. మా అమ్మవారు చూసారా, పోషమ్మ తల్లి, చాలా ఊర్ల మంది అయితే వస్తారు ఈ గుడికి, ఎందుకంటే చాలా పవర్ఫుల్ పోషమ్మ తల్లి టెంపుల్. మీరు ఇన్ కేసు ఇప్పటివరకు రాకపోతే డెఫినెట్గా రండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు, కోరిక కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడ చూసారు కదా, ఇవి ఏంటి అంటే 7 అక్కచెల్లెళ్ళు అని ఉంటారన్నట్టు. సో ఇట్లా ఈ అమ్మగారి పక్కన 7 ప్లేస్లలో ఉండేవి. సో అవన్నీ తీసేసి ఒకటే ప్లేస్లో పెట్టిరు అన్నట్టు. సో మేము ఎలా చేస్తామంటే, అందరూ ప్రతి సంవత్సరం పోషమ్మకి చేసినప్పుడు అక్కడ అన్ని దేవుళ్ళకి ప్రతి దాని దగ్గరికి వెళ్ళి కళ్ళు వేయడం ఇదంతా జరిగేది. అంతా అట్లా పెద్దగా ఉందని చెప్పేసి ఒకటే దగ్గర పెట్టిరు అన్నట్టు 7 అట్లా అక్క చెల్లెల్ని. సో ఇక్కడ ఫస్ట్ డే చూసారు కదా, బోనాలు తీసుకొస్తున్నారు కుమ్మరోళ్ళ దగ్గర నుంచి. కుండలు తీసుకొని ఫ్రెష్గా కుండలు తీసుకొచ్చి, అంటే క్యాస్ట్కి ఇట్లా 2 అని చెప్పేసి పెట్టుకున్నారు. అన్ని గుళ్ళు కవర్ చేయాలి కదా. సో అట్లా ఇప్పుడు బోనాలు అయితే చేస్తున్నారు, బోనాలు వండుతున్నారు. ఇక్కడైతే మా బోనం అయితే రెడీ అవుతుంది. పెద్దవాళ్ళందరూ కలిసి చేస్తున్నారు బోనం, చాలా చక్కగా మంచిగా చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నారు కదా అంకుల్స్, మా బాబాయిలు, వీళ్ళందరూ కలిసి ఈ గ్రూప్ మెంబర్స్ అన్నట్టు. పోషమ్మ తల్లి మొత్తం అన్నీ ఉంటాయి కదా, ఏమంటారు డబ్బుల గురించి ఇవన్నీ ఉంటాయి కదా, దేవునికి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ ఉండి. సో వాళ్ళని కూడా తీశాను. సో చాలా మంచిగా అయితే చేస్తున్నారు ఈ కార్యక్రమం అంతా కూడా. ఊరి గుడి రీకన్స్ట్రక్షన్ జరగడానికి చాలా మంది విరాళాలు అయితే ఇచ్చారండి. చాలా 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 గొప్ప విశేషం అయితే, ఎందుకంటే విరాళాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా తక్కువ మంది అయితే ఇస్తారు. సో అట్లా విరాళాలు ఇచ్చినాక మా గుడి ఎంత బాగా కొత్తగా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఎంత బాగా చేశారంటే ఇప్పుడు భక్తులు ఎవ్వరు వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అంత బాగా తయారు చేశారు. సో ఇక్కడ అందరు బోనాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ అన్ని కూడా బోనాలు పెట్టిరు, అమ్మవారు ముంగట పెట్టిరు. సో తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క గుడికి అయితే తీసుకెళ్ళి అప్పచెప్పేసి, మా భక్తులందరూ అప్పచెప్పేసి ఎవరెవరో మళ్ళీ అప్పచెప్పినాక మళ్ళీ తెచ్చి ఇక్కడే ఇదే పోషమ్మ తల్లి టెంపుల్లో బోనం అనేది పెడతారన్నట్టు. సో ఇక్కడ మేము పెట్టాల్సిన బట్టలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నట్టు అమ్మవారికి. అంటే అందరూ ప్రతి ఒక్కరూ ఓడిబియ్యం అనేది పోస్తారు ఈ టైంలో. సో ఎవరు ఎప్పుడైనా పోయొచ్చు. సో మేమైతే ఇట్లా ఫస్ట్ డేనే పోద్దామని చెప్పి తీసుకొచ్చుకున్నాము. సెకండ్ డే కూడా పోయొచ్చు. సో ఈరోజు అయితే అందరూ వచ్చారు, చాలా మంచిగా హ్యాపీగా అయితే అనిపించింది. వెనకాల సౌండ్స్ వస్తున్నాయి, అమ్మవారి సౌండ్స్ ఉంటాయి, అమ్మవారి పాటలు ఉంటాయి కదా, పాటలు రన్ అవుతూనే ఉన్నాయి నాన్ స్టాప్. సో దానివల్ల ఏంటంటే నేను ఒరిజినల్గా పెట్టలేను, అందుకే నేను ఇట్లా ఫుల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. లేకపోతే మంచిగా ఓన్ అయితే పెట్టేదాన్ని, బాగుంటుంది అదే పెడుతుంటే, అంత కోలాహలంగా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసిరా మా అమ్మవారు ఎంత బాగున్నారో. సో ఇప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఒడిబియ్యం అయితే పోస్తున్నాను.
తెలంగాణలో ఈ బోనాలు అనేది ఒక పెద్ద పండగ. సో అందులో మన దానిలోనే ఉంటుంది అమ్మవారికి ఇట్లా ఓడిబియ్యం అనేది పోయడము. తెలంగాణ సాంప్రదాయం అది. సో చాలా బాగా జరుగుతుంది బోనాల పండుగ అనేది. కొన్ని కొన్ని పట్టురు నాన్న రెడ్డిస్ పోతారు ఐదుగురు తీసిన అప్పుడే తీసిన ఎవరు లేనప్పుడే అంతమంది ఇప్పుడు ఒక్కళ్ళు కూడా పెడతలేదు. రేపు వస్తారా మళ్ళా రేపే ఉంటుంది. ఇప్పుడు బోనము అందరూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం. బోనం పట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అమ్మవారి దగ్గర. సో ఇక్కడ మనకి పోషమ్మ తల్లికి నైవేద్యం పెట్టి నెక్స్ట్ మళ్ళీ నల్ల పోషమ్మ దగ్గరికి అయితే వెళ్తారు కొందరు. సో అట్లా నల్ల పోషమ్మ దగ్గర కూడా నైవేద్యం పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ కొందరు ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అట్లా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అన్ని బోనాలు తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మా బోనాలు. సో ఇక్కడ మా వాళ్ళందరూ కూడా రెడీ అయితే చేసారు. సో ఇప్పుడు అందరూ కూడా నల్లమోక్షమ్మ దగ్గరికి అయితే వెళ్ళారు. మా మమ్మీ కూడా వెళ్ళింది. సో ఇక్కడ మా మోక్ష పాప ఇంకా అంతే పిల్లలు ఉంటే వాళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ఉండాలి కదా. సో అట్లనే అక్కడికైతే వెళ్ళలేదు. ఇక్కడికనే కదా ఎక్కడికి వెళ్ళలేదు. లాస్ట్కి మాది బద్దిపోషమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది అందరికన్నా ఎక్కువ అక్కడికి. సో బద్దిపోషమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను. సో ఇక్కడ టెంపుల్లో మా పాప అయితే ఆడుకుంటుంది. ఇప్పుడు టెంపుల్ అయిపోయింది, నల్లపోచమ్మ అయిపోయింది. ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వాళ్ళు వెళ్తున్నారు. సో ఏంటంటే అన్ని గుళ్ళకి వెళ్ళాలంటే కాళ్ళ నొప్పులు వస్తాయి కదా. అట్లా మా మమ్మీకి అయితే కాళ్ళ నొప్పులు ఉండే. వెళ్తుందో వెళ్ళదో అనుకున్నాం, ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ బోనం ఎత్తుకొని తిరగాలి కదా, అందుకే ఇంకా వెళ్ళలేదు. సో ఇక్కడ టెంపుల్ చూసారా, చాలా బాగుండే. లైటింగ్ అంతా కూడా బాగా సెట్ చేసిర్రు. నాకైతే బాగా నచ్చింది. ఎంతైనా మన ఊర్లో ఇట్లా చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా.
సో నెక్స్ట్ ఇప్పుడు మన బోనాలు అయితే బద్దిపోషమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాయి, చూపిస్తాను మీకు. ఇప్పుడు అందరం కలిసి మంచిగా బోనాలతోని డప్పుల చప్పులతోని ఇవన్నీ కలిపి అమ్మవారికి అయితే ఇప్పుడు నైవేద్యం బోనాలు అయితే తీసుకెళ్తున్నాం మేము బద్దిపోషమ్మ టెంపుల్కి. సో అందరూ మా పిన్నిలు, అమ్మమ్మలు, అత్తమ్మలు వీళ్ళందరూ కలిసి అయితే మేము అందరము తీసుకెళ్తాము. చాలా బాగా జరిగింది ఈరోజు. సో నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి. నేను ఏంటంటే సెకండ్ డే బోనాలు ఇంకా చాలా గ్రాండ్ జరుగుతుంది, చాలా అంటే చాలా బాగా జరిగింది, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ అందరూ ఉన్నారు కదా, చూసేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము బద్దిపోషమ్మ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. మా ముఖ్య పాప నాకు బోనం అని అంటుంది, ఇట్లనే అంటారు. సో నెక్స్ట్ డే చేస్తామని చెప్పాను నేను. లైటింగ్స్ చూసారా, అదిరిపోయినాయి. మా ఊరంతా ఇలా లైటింగ్తో చూడడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో ఇక్కడ బోనాలు ముంగటక వెనకక అని చెప్పేసి ఆగారు. పోషమ్మ బోనాలు. సో ఇప్పుడు స్టేజ్ నుంచి రోడ్డు నుంచి అయితే వెళ్తున్నాము. చాలా కష్టం బోనం అనుకుంటాం కానీ ఈజీ అని బోనం ఎత్తుకొని నడవడం అంత చేయడం మొయ్యడం అనేది కూడా చాలా కష్టము, చాలా గ్రేట్. ఇలా డప్పు చప్పులతో వెళ్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఒక డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది. తెలంగాణలో మెయిన్గా మంచిగా అనిపిస్తుంది. అసలు డప్పులు లేకపోతే బోనాలే లేవు, అసలు డప్పులకు అంత వాల్యూ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. సో మనం ఫైనల్లీ బద్దిపోషమ్మ టెంపుల్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ అమ్మవారికి నైవేద్యం చెల్లిస్తారు, ఒడిబియ్యం పోసేవాళ్ళు ఒడిబియ్యం పోస్తారు, చీరలు ఇట్లా మళ్ళీ కట్టడం కొత్త అన్నీ చేస్తారు అన్నట్టు, అన్నీ జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొడతారు, ఇట్లవన్నీ చేసినాక మళ్ళీ బోనం తీసుకొని మళ్ళీ మెయిన్ పోచమ్మ టెంపుల్కి అయితే తీసుకెళ్తాము. మొత్తం చూడండి, మంచిగా ఉంటుంది వీడియో అంతా కూడా. చూసారు కదా, అసలు ఇప్పటివరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పటివరకు చాలా నైట్ అయిపోయింది, ఇంకా లాస్ట్ వరకు అయితే ఎలా ఉంటుందో అనుకుంటాము. డాడీ వాళ్ళు గుర్తలేదా? ఊర్లలో ఎలా ఉంటాయంటే ఒకరు అలా చేయాలి, ఒకరు ఇలా చేయాలి అన్నీ అంటారు, కానీ మళ్ళీ లాస్ట్కి వస్తే అందరు ఒకటైపోతారు. అదే ఊరుకున్న గొప్పతనము. సో నేనైతే అందరికన్నా ముందు వచ్చేసిన ఏంటి అనుకుంటున్నారా? సో మధ్యలోనే నన్నైతే ముందు బైక్ మీద అయితే వచ్చేసినా, ఎందుకంటే చాలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అందుకే ముందే వచ్చేసినాము. సో చాలా మధ్యలో అయితే వర్షం అయితే కొట్టింది. సో మేమైతే సేఫ్ సైడ్ ముందే వచ్చేసినాము. సో ఇలా గుడి చూసారు కదా ఎంత ప్రశాంతంగా బాగుందో. సో నెక్స్ట్ బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. సో లాస్ట్కి మేము ఇట్లా బోనం అన్నం అయితే తింటున్నాము. మీకు వీడియో నచ్చిందా?
నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లాస్య ఫ్రమ్ కరీంనగర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ వస్తాయి. మీరు ఇప్పటివరకు ఈ వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ.